రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గూడూరు పట్టణంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ సూచనల మేరకు జరిగిన ఈ సమావేశంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఒకప్పుడు మంత్రి స్థాయిలో పనిచేసిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిపై హుందాతనం లేకుండా మాట్లాడటం వైఎస్సార్సీపీ పార్టీకే చెల్లుతుందని విమర్శించారు. మా నాయకుడిపై అవాకులు చవాకులు మాట్లాడితే ఇక రోడ్లపై తిరగలేరని హెచ్చరించారు. గత ఎన్నికల్లో ఇదే నోటిదుల వల్లే ప్రజలు వైఎస్సార్సీపీని 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తు చేశారు. ఇకనైనా మాట తీరు మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో సింగిల్ డిజిట్కే పరిమితం కావాల్సి వస్తుందని టీడీపీ నాయకులు స్పష్టం చేశారు. మన పార్టీ కార్యాలయం నందు మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు మన పట్టణ నాయకులు సమక్షంలో నిన్నటి దినంన అంబటి రాంబాబు అంటే ఆంబోతు రాంబాబు మన విజనరీ ఉన్నటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గురించి వాళ్ళ తల్లిని గురించి ఉద్దేశించి మాట్లాడటం మహిళలు అందరం కూడా ఖండిస్తున్నాం. అంబటి రాంబాబు ఇది జగన్మోహన్ రెడ్డి కనసైగుల్లో జరిగే కార్యక్రమాలు ఇవన్నీ. ఒక మంత్రిగా ఉండి 40 సంవత్సరాలు రాజకీయ భవిష్యత్తు కలిగిన అంబటి రాంబాబు గారు మీ పార్టీ అనేది మహిళలే కించపరిచే విధంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయము. ఇలాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా మన జాతీయ అధ్యక్షులు చేసే అభివృద్ధి పనులను చూసి ఓరవలేక ప్రభుత్వాన్ని ఎదిరించలేక పార్టీ మీద ఈ విధంగా నీచమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటం ఇలాంటిది మేము ఖండిస్తున్నాము. మా పార్టీ ప్రజల తరపు మా పార్టీ నాయకుల ద్వారా కూడా ఖండిస్తున్నాము. ఆంధ్ర రాష్ట్ర మహిళలందరం కూడా ఈరోజు అంబటి రాంబాబు మీద తిరగబడేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేస్తూ నాయకులకి ధన్యవాదాలు. నిన్న జరిగిన అంబటి రాంబాబు చరిత్ర కోసం ఈరోజు జాతీయ పార్టీ ఆదేశాల మేరకు మన డాక్టర్ పాసం సునీల్ కుమార్ సూచనల మేరకు ఈరోజు పెద్దలు ఆధ్వర్యంలో మన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు అంబటి రాంబాబు వీరు ఒక క్రమశిక్షణ లేకుండా ఒక మంత్రిగా పరిపాలించారు. మంత్రిగా ఇవ్వడమే మీకు ముందు ఇలాంటి బూతులు నేర్పించి మీకు ఈ పదవులు ఇచ్చినట్టున్నారు. కాబట్టి మీరు ఒక స్త్రీని గౌరవమే లేదు, ఒక తల్లి అంటే గౌరవం లేదు, ఒక బిడ్డ అంటే గౌరవం లేదు, ఒక భార్య అంటే గౌరవం లేదు. ఫస్ట్ స్త్రీని గౌరవించకుండా అగౌరవపరిచిన వాళ్ళు చరిత్రలో బాగుపడినట్లు ఎక్కడా చూడలేదు. కాబట్టి మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తల్లిని మీరు అవమానించి మన చంద్రబాబు నాయుడు గారు కూడా బూతులు మాట్లాడి మీరు అంబటి రాంబాబు కాదు, మీరు అంబటి ఆంబోతు అని చెప్పని మా అందరూ అన్నారు. కాబట్టి ఈరోజు మీరు ప్రతి ఒక్కటి కూడా సరే మీరు 11 సీట్లకి ప్రజలే తీర్పిచ్చిన కూడా మీకు బుద్ధి రావడం లేదు. మీరు ఈరోజు పరిపాలించిన మీరు 2019 నుంచి మీకు మా నాయకుడిని చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పటి నుంచి మీకు దరిద్రం పట్టుకున్నది. మా ప్రతి ఒక్క దేశంలో కూడా మా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు దేశాలు కూడా అందరూ బాధపడి అందరూ బయట వచ్చి విజన్ లీడర్గా మన చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్తులాగా బయటకు వచ్చేసాడు. అప్పటి నుంచి మా బాబు గారు బయట వచ్చినప్పటి నుంచి మీకు చరిత్ర పట్టుకున్నది. కాబట్టి మా లోకేష్ బాబు గారు పాదయాత్రలో చెప్పారు, మీరు చేసిన పనులకి మా బాబు గారు వదులుతారేమో కానీ నేను మాత్రం ఈ రెడ్ బుక్ ద్వారా మీకు సరైన శిక్షలు సరైన సమాధానం నేనే చెప్తానని చెప్పని పాదయాత్రలో చెప్పడం జరిగింది. మీరు ఎక్కడ కూడా మాకు ముందు తెలుగుదేశం పార్టీ నేర్పింది ఏంటంటే క్రమశిక్షణ. ఒక పిల్లోడిని మనము స్కూల్కి ఎందుకు పంపిస్తామంటే ముందు క్రమశిక్షణ వస్తే చదువు ఆటోమేటిక్గా వస్తుందని ముందు క్రమశిక్షణ నేర్పమంటాం మన ఉపాధ్యాయుల్ని. కాబట్టి మా పార్టీ ముందు మా జాతీయ పార్టీ నాయకులు కూడా సరే మాకు తెలుగుదేశంలో నేర్పింది ఒక క్రమశిక్షణ. ఈరోజు మీరు నిన్న జరిగిన ఇదికి రాష్ట్రం మొత్తం కూడా సరే మిమ్మల్ని ఏ స్థితిలోకి తేవాలంటే గుట్టలో చింపి తరుము కొట్టే స్థితికి కూడా తెస్తారు. కాబట్టి మా జాతీయ అధ్యక్షులు చెప్పిన మాట అక్కడ అద్దులు దాటకూడదని ఒక క్రమశిక్షణతో మేము ఓపికతో ఉన్నాం.
మా అన్నదమ్ములు చెప్పినట్టు ఓపిక నశించిందంటే మీకు జాతీయ తెలుగుదేశం పార్టీ కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని తరిం కొడతారు అనుకుంటూ మీకు ప్రజలే తీర్పు ఇస్తారనుకో తెలియజేస్తున్నాం. మొన్న ఈయన పేరుని నాని గారు అంటారు, మీరు చంద్రబాబు గారు చనిపోతే విగ్రహం పెట్టేవాళ్ళు ఎవరు లేరని. మీకు గుర్తుందా? అసలు నోటితో మాట్లాడుతున్నారో దేంతో మాట్లాడుతున్నారో పేరు నాని గారు. మీకు అసలు పార్టీ అసలు వైఎస్ఆర్సీపీ నాయకులకే ఒక క్రమశిక్షణ లేదు. ఆ పార్టీ నాయకుల్ని ఏమన్నా ఈయన సరే అండి మీ పరిపాలనలోనే ఉన్నారని, కాబట్టి మీ అధికారంలో ఉన్నా కూడా సరే మీరు అలాంటి దుస్థితి తెచ్చారంటే, ఎందుకంటే ఆయన ఒక క్రమశిక్షణగా పరిపాలన చేయాలన్న ఉద్దేశంతో ఒక రాజుగారు మీరు కాళ్ళు కూడా పాదాలు నడవలేకుండా అలాంటి స్థితికి తెచ్చారంటే మీరు పార్టీయే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీనే పెట్టిన దురదృష్టకరం. మీరు ఆ క్రమశిక్షణ లేకుండా అధికారంలో ఉన్న మీ పార్టీ వాళ్ళు కూడా అలా చేశారంటే క్రమశిక్షణ తప్పారు. క్రమశిక్షణ తప్పిన ఏంటంటే అల్లకోలంగా ఎట్టంటే అట్ట ప్రవర్తిస్తారు. కాబట్టి మీరు పరిపాలించిన పరిపాలనకి ఒకేసారి బుద్ధి చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ మీకు 11 సీట్లకి తెచ్చారు. కాబట్టి పేరుని నాని గారు మీరు అనొచ్చు. అరెస్ట్ చేసినప్పటి నుంచి అందరి గుండెల్లో, మన దేశ ప్రజల గుండెల్లో ముద్రేసిన విజన్ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు అంటారు విగ్రహం అవసరం లేదు, మా మనసుల్లోనే విగ్రహం తోపట మన సీతాదేవి రాముడు కనిపిస్తారు చూడండి ఆంజనేయ హనుమంతుడికి, అలాగా మన చంద్రబాబు నాయుడు గారు మాకు గుండెల్లో ఉంటారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంటారు. కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు బుద్ధి తెచ్చుకొని బూతులు మాట్లాడేది నేర్చుకోకుండా మీరు క్రమశిక్షణగా జరిగిందేంది నెయ్యి కోసం అడిగారు. ఆ దేశ ప్రజలు కూడా మేమేందంటే అందరూ ప్రెస్ మీట్లు కానీ ర్యాలీస్ కానీ ఆ ద్వారా ఆ ప్రసాదం ఇటు జరిగిందన్న ఉద్దేశంతో మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ఆ ప్రజలు ఏడ తెలుసుకొని మనల్ని ఏడ అరాచారాలు పెడతారో తరిమి కొడతారో ఉద్దేశంతో మీరు ఇంకా రెచ్చిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నారు పిచ్చిగా. ఆ పిచ్చి కుక్కలు వచ్చాయో ఏవో కానీ మీకు తెలియదు. కాబట్టి ఎన్ని మానుకొని ఒక క్రమశిక్షణ నేర్చుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పోయి ఈ మధ్య మా అన్నదమ్ములు చెప్పారు, మీరు బుద్ధి తెచ్చుకొని పాదయాత్ర చేసి ఆ స్వామికి కొండకు నడిచెళ్ళి బుద్ధి తెచ్చుకొని మంచి మనసు మంచి పనులు చేయాలి మేము అన్న ఉద్దేశంతో క్షమాపణ కోరుకొని రండి, మీకు మంచి అన్న జరుగుతుంది. లేకపోతే మీరు రాబోయే రోజులు కూడా 20-30 సంవత్సరాలు కూడా కాదు, మీరు ఎక్కడో వెళ్ళిపోతారు. మా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతాడు. కాబట్టి రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలంటే మన బాబు గారే రావాలి, మన గూడూరులో సునీల్ సారే రావాలని మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అంబటి రాంబాబు గారు ఆయన మాజీ మంత్రి గారు, ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశానికే గర్వించదగ నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు. ఇది ప్రపంచ దేశాలు కూడా నాయకులు కూడా ఆయన్ని ఎంతో మెచ్చుకుంటున్నారు. కానీ ఈ వైసీపీ నాయకులు మొదటి నుంచి వాళ్ళు వచ్చినప్పటి నుంచి 2019 నుంచి మీరు చేసిన అరాచకాలు ఏ విధంగా ఎంతసేపు తిట్టటమే బూతులు. ఈరోజు మా నాయకుడిని మీరు తిట్టాల్సినంత అవసరమేమి? కేవలం తిరుపతి లడ్డు గురించి మేము తేల్చుకునే దానికే ప్రజలు దాన్ని క్షుణ్ణంగా తీసి సిట్టు కూడా దాన్ని చెప్తుంది, దాంట్లో కొవ్వు ఉంది అని. అది నిరూపించుకోండి మీరు ఉంటే. అంతేగాని మా నాయకుడిని బూతులు వాడడం మీ నోటికి, మీ పార్టీ అంటేనే బూతుల పార్టీ, అది అందరికీ తెలుసు. మీరు ఈ 3 సంవత్సరాలైనా ఇంకైనా కుదురుగా ఉండకుండా మరి రెచ్చిపోతూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టు పురాణాల్లో స్త్రీని అగౌరవపరిచిన ఏ వ్యక్తి పైకి రాలేదు. అదేవిధంగా గతంలో భువనేశ్వరమ్మను కూడా మీరు ఏ విధంగా అసెంబ్లీలో కించపరిచారో మట్టి కొట్టుకొని పోయారు. అదేవిధంగా మళ్ళీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తల్లి అయినటువంటి అమ్మ అంటే అందరికీ అమ్మే, కానీ ఈరోజు మీ కళ్ళుకి కావరం బట్టి ఈరోజు ఆ తల్లిని చనిపోయిన రావాళ్ళని ఈరోజు మన హిందూ సాంప్రదాయ ప్రకారము చనిపోయిన దేవతల్లాగా పూజిస్తాం. అలాంటి దేవత కలిగిన ఆమెను కూడా మీరు కించపరిచి ఈ విధంగా వాక్యాలతో మీరు మాట్లాడుతున్నారు. మళ్ళీ మీకు ఏదో దాపరిస్తుందని మా మహిళల తరఫున మేము ఖచ్చితంగా మిమ్మల్ని ఖండిస్తున్నాం. ఇదే పదే మీకు రిపీట్ అయితే
ఈ రాష్ట్ర ప్రజలు మొన్న చెప్పిన 11 సీట్లు కాదు కదా, మీకు ఒక్క సీటు కూడా వచ్చే భాగ్యం లేదు. ఇంకా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క మహిళలు శాపనార్థాలే మీకు వస్తాయని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల్ని ధన్యవాదాలు.